अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोभ्यः तुलसी दलमल्लिका पूजन सुब्रह्मण्य स्वामी नानाविध परिमल पुष्पान् समर्पयामि धूपवान् ग्रापयामि दीपं दर्शयामि शुद्धोदक स्नानं समर्पयामि ओम नमः सोमाजर्ध्राज वादा परवेदा का उत्तरेयान ज्योतिरायमाना तन्धीरास्वादियो मनसा देवयन्ता वस्त्रैकं समर्पयामि गन्धान् धारयामि हरिद्रादि कुङ्कुमविलेपनं समर्पयामि परिमल द्रव्याणि समर्पयामि धर्मशास्त्रे नमः अक्रम नमः पुत्रलाभाय नमः कटिं पूजयामि गजाधिपाय नमः पुण्यं पूजयामि कालरात्रे नमः मित्रं पूजयामि मदगजवाहयामि धूपदीपानन्तरे शुद्ध आचमन्यं समर्पयामि अष्टादशोपानादिवताभ्यो नमः अपोष्टामयो भस्तानो व्याघ्रामहेरणा रक्षते यो व शिवतमोर्धवादेन औषधीरिमादरः तस्मारङ्गमावो अष्टादशोपानादिवताभ्यो नमः गन्धान् धारयामि त्र्यम्बकमिदामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकन्दनामुख्योर्मुक्षीयमामृताद भस्मविलेपनं समर्पयामि धूपदीपानन्तरे शुद्ध आचमन्यं समर्पयामि स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा हरिर्वदैवस्वामिने नमः महानैवेद्यं समर्पयामि स्वामी शरणो शरण पुण्यप्पा शरण पुण्यप्पा स्वामी शरणो शरण पुण्यप्पा स्वामी शरणो शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा स्वामी शरणो शरण पुण्यप्पा शरणो शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा हरिहर सुतने शरण पुण्यप्पा
శరణ పొన్నయ్యప్ప మూల గణపతి శరణ పొన్నయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామియే శరణ పొన్నయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామియే శరణ పొన్నయ్యప్ప ఒకటవ మెట్టే శరణ పొన్నయ్యప్ప రెండవ మెట్టే శరణ పొన్నయ్యప్ప మూడవ మెట్టే శరణ పొన్నయ్యప్ప నాలుగవ మెట్టే శరణ పొన్నయ్యప్ప ఐదవ మెట్టే శరణ పొన్నయ్యప్ప ఆరవ మెట్టే శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప హరిహర సుతనే శరణ పొన్నయ్యప్ప హరిహర సుతనే శరణ పొన్నయ్యప్ప పదమూడవ మెట్టే శరణ పొన్నయ్యప్ప పద్నాలుగవ మెట్టే శరణ పొన్నయ్యప్ప పదిహేనవ మెట్టే శరణ పొన్నయ్యప్ప పదహారవ మెట్టే శరణ పొన్నయ్యప్ప పదిహేడవ మెట్టే శరణ పొన్నయ్యప్ప పన్నెండవ మెట్టే శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప హరిహర సుతనే శరణ పొన్నయ్యప్ప హరిహర సుతనే శరణ పొన్నయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప మరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప కన్యసాములం అయ్యప్ప కత్తిసాములం అయ్యప్ప గండసాములం అయ్యప్ప గదాసాములం అయ్యప్ప గురుస్వాములం అయ్యప్ప తెలిసి తెలియక అయ్యప్ప చేసిన తప్పులు అయ్యప్ప మన్నించప్ప అయ్యప్ప మమ్మేలప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం శంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం పూర్ణం దదాదేవదేవధానేతి ఏకదా బ్రహ్మణ భారతేకదైవ జమాన ఆయుత్తేజో దదాతి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప రక్షకనే తన్న షణ్ముఖ ప్రచోదయాత్ భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో మంత్రపుష్పాంజలిం సమర్పయామి లోకవీరం మహాభూతం సర్వరక్షాకరం విరం పార్వతీ హృదయానందం శాస్త్రారం నమామ్యం స్వామి శరణమయ్యప్ప పూజ్యం విశ్వవన్యం విశ్వశంభో ప్రియం దుదం శివప్రసాదం శాస్త్రారం నమామ్యం స్వామి శరణమయ్యప్ప మతమాతాంగగమనం కారుణ్యామలదూరితం సర్వవిఘ్నోహరం దేవం శాస్త్రారం నమామ్యం స్వామి శరణమయ్యప్ప ఓం పాండేశ వంశతిలకం కేళాయకైలికం ఆర్తత్రావరం దేవం శాస్త్రారం నమామ్యం స్వామి శరణమయ్యప్ప ఓం పంచరత్ఖ్యావేదోద్ధ్యో నిత్యం సోత్మానసే స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయ పర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప సర్వభూతాదయ పర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయ పర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప
त्रायमान् कृपाय देवा शरणागतवत्सल अन्यथा शरणनासी दिव्यं शरणं मम तस्मत्कार्यनिर्वहाय रक्षरक्षजपरीश्वर ओम श्रीं श्रीराम समेत हरिंस्कलाम समेत हरिहरपुत्रय्यप्प स्वामिने नमः पुरसा दिरसा दुःख्यामनसवदददद पद्भ्यां गणाभ्यां స్వామి శరణం. జమ్యాన్మన్ అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి నెల 2వ బుధవారం నాడు మాస పూజ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 2వ బుధవారం నాడు జమ్యాన్మన్ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమము మరియు 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శబరిమలలో మాస పూజా కార్యక్రమం చేసి ప్రతి నెల 12 నెలలు అయ్యప్ప స్వామికి పూజ చేస్తారు. అదేవిధంగా మాకు తోచిన విధంగా జమ్యాన్మన్ అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మాస పూజ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి మాస పూజ కార్యక్రమము మణికంఠ మాస పూజ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ మాస పూజ ప్రతి నెల 2వ బుధవారం నాడు ఈ అయ్యప్ప ఆలయంలో విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం. జమ్యాన్మ ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ళ సత్యనారాయణ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన కన్యసాములు, కత్తిసాములు, గదాసాములు, గంటసాములు, గురుస్వాములు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం గురించి ఆలయ కమిటీ చైర్మన్ గారు రేగుళ్ళ సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. మరి ఆ మణికంఠ సేవా సమితి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంతమంది మొన్న సుమారు మా మందిరంలోనే 500 నుంచి 1000 మాలల దాకా పడ్డాయి. కాబట్టి దయచేసి స్వాములందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మాస పూజనే కాకుండా నెలకు 4 బుధవారాలు వస్తాయి. కాబట్టి మరి అందరూ కలిసి చందరూపంగా చేసి ప్రతి బుధవారం కూడా ఇక్కడ అన్నదానం చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మేము ఆలయం తరఫున ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఆంజనేయ స్వామి దగ్గర పక్కనే సాయిబాబా గుళ్ళ కూడా అన్నదానం జరుగుతుంది. మరి అట్లాగే ప్రతి బుధవారము గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం పూనుకుంటే మరి మనందరికీ కూడా అయ్యప్ప స్వాములందరికీ కూడా కర్ణ కటాక్షాలు ఉంటాయి. కాబట్టి సుమారు 5 నుంచి 6-7 వేల వరకే ఖర్చు ఉంటుంది. కాబట్టి ఒక్కరు కాకుండా 2-3 కలిసి కూడా షేర్ చేసుకొని కూడా ఒక వారం భోజనం పెట్టచ్చు. అట్లాగే వీలైతే స్వాములు అయ్యప్ప దీక్షల్ని భజనలు చేస్తూ మళ్ళీ భజన అంటే మర్చిపోతున్నారు. మరి ఇక్కడ మంగళవారం భజన జరుగుతుంది. మరి మీరు అయ్యప్ప స్వాములందరూ వస్తా అంటే బుధవారం కూడా ఇక్కడ భజన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించుకొని చెప్తే మరి 1వ తారీఖు ఏదో పెద్ద ఉత్సాహ కార్యక్రమం ఉంది కాబట్టి అయ్యప్ప జన్మదినం ఉంది కాబట్టి ఆ రోజు నుంచి భజన కార్యక్రమం చాలు చేయాలని మీ అందరి మనసారా కోరుకుంటున్నాం. అదే ఉండు అని చెప్పి అడిగిన పనికి వస్తాడన్నా ఇట్లా పైన పూసుకుంటా ఆయన గ్యారేజ్ అనుకోమంటాడు. అదే అంటే అనుకున్నా ఇట్లా అందరూ వెళ్ళ అన్నదా